ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, జీవితం అన్న తర్వాత కష్టాలు సంతోషాలు ఉంటూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాము. మనకి ఏదైనా ఒక మార్గం దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాము. మీలో ఎవరైనా సరే కష్టాలతో బాధపడుతూ ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. మీ సమస్య ఏదైనా సరే అంజనం వేసి 24 గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మంచిగా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర మేము కూడా చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత మంచి పరిష్కారం అనేది లభించిందండి. అందుకే మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ, మీ మనసులో ఉన్న వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి. ఈ రీడింగ్ అనేది భార్యాభర్తలు కావచ్చు, లేదంటే ఇష్టపడిన వారు కావచ్చు, ఎవరైనా కూడా చూడొచ్చండి. అలాగే నలుగురు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 4 నెంబర్లు కూడా మీరు చూస్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ఆ బాబా గారిని తలుచుకుంటూ, మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. అలాగే బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్ అనే కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ నెంబర్ కోరుకున్నారో, ఎవరి గురించి కోరుకున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు, చాలా ప్రేమిస్తూ ఉన్నారు. వారైతే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా, లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మీకోసమే వెయిట్ చేస్తున్నారు. వారికి అనిపిస్తుంది మీరు కూడా ఈ విధంగానే అనుకుంటున్నారు అని. మీరు కూడా వారిని ఇష్టంగా ప్రేమిస్తున్నారు. ఇక్కడైతే థర్డ్ పార్టీ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబమైనా అయి ఉండవచ్చు, ధనమైనా అయి ఉండవచ్చు, లేదా క్యాస్ట్ అయినా అయి ఉండవచ్చు. చాలా అంతరాలైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ ఇద్దరూ ఒకటవటానికి కొంచెం సమయం అయితే పడుతుంది. వారైతే అనుకుంటూ ఉంటారు, వారైతే మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీరు కూడా వారి గురించి అదే విధంగా ఆలోచిస్తారు అని అనుకుంటున్నారు. మీరు స్వచ్ఛంగా వారిని చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తూ ఉన్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా సరే మీ చేయి మాత్రం వదలకూడదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఏ కారణాల వల్ల కూడా మీకు దూరం అవ్వాలి అని అనుకోవటం లేదు. మీకోసమైతే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి. ప్రతి నిమిషము కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా, ఎప్పుడు మీతో సంతోషంగా ఉందామా, మీతో టైం స్పెండ్ చేద్దామా అని అయితే ఇదే ఆలోచించుకుంటూ ఉంటారు. 1వ నెంబర్ కోరుకున్నవారు వీడియో కనెక్ట్ అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. వారి మనసులో అయితే చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. మీరు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండరు అని, ఎప్పుడూ మీ బిజినెస్లో బిజీగా ఉంటారు అని, చాలా కష్టపడతారు అని, మీరు ప్రతిదానిలో కూడా ఎక్కువగా కష్టపడతారు అని, ఎప్పుడూ కూడా సక్సెస్ సాధించాలి అని అనుకుంటారు అని, ఎంతో కృషి చేస్తారు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు. అలాగే మీరు సక్సెస్ అవుతారు కూడా. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా బుద్ధిమంతులు అని. మీరు చదువుకుంటూ ఉంటున్నా లేదా ఏదైనా పని చేస్తూ ఉంటున్నా దానికోసమే సమయాన్నంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అని అయితే వారు అనుకుంటారు. కానీ వారు మాత్రం మిమ్మల్ని చాలా చాలా మంచిగా అనుకుంటారు. మీరు చాలా మంచి పర్సను అని, చాలా కష్టపడే తత్వం కలవారు అని, కష్టపడుతూనే ఉంటారు అని, చదువుపైనే ధ్యాస పెడతారు అని, ఈ విధంగా పాజిటివ్గా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీరు ఫాస్ట్లో అయితే ఏదో కొన్ని ఇబ్బందులు అనుభవించారు అని, అంటే ఒక వ్యక్తి వల్ల మీరు చాలా బాధను అనుభవించారు అని వారికి తెలుసు. అయినా సరే మిమ్మల్ని ఎలాగైనా ఆ బాధ నుంచి తీసుకురావాలి అని కూడా అనుకుంటున్నారు. మీరు మళ్ళీ ఎటువంటి బాధ పడకూడదు అని, మిమ్మల్ని జీవితాంతం సంతోషంగా ఆనందంగా చూసుకోవాలి అని వారైతే ఎక్కువగా కోరుకుంటున్నారు.
వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూడవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారో, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, మీకోసం అయితే చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కూడా సరైన పనే చేస్తారు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు. మీరు అందరికీ కూడా న్యాయాన్ని చేస్తారు అని, ఎదుటి వారిని తప్పు పట్టరు అని, అన్నిటినీ కూడా మీపైనే వేసుకుంటారు. నేనే తప్పు చేశానేమోనని అనుకుంటారు. మిమ్మల్ని అయితే వారు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే చూస్తూ ఉన్నారు. వారికి మీ పైన చాలా చాలా నమ్మకం అయితే ఉంది. మీరు ఏం చేసినా కూడా అన్నీ కూడా కరెక్ట్గా చేస్తారు అని, మీరు ఇంటికి పెద్దవారై ఉండవచ్చు, మీరే ఇంటిని నడుపుతూ ఉండవచ్చు, మీరైతే మీ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి కోసమైతే వీడియోని చూస్తూ ఉండవచ్చు. వారైతే ఎప్పుడూ కూడా మీరు తప్పు చేయరు అని అయితే వారు అనుకుంటూ ఉన్నారు. మీరు వారితో మాట్లాడకుండా ఉండవచ్చు, వారు అనుకుంటూ ఉంటారు. మీరు వారి గురించి ఏమనుకుంటున్నారో అని అయితే వారు అనుకుంటూ ఉంటారు. వారైతే మీ మీద చాలా పాజిటివ్గా ఉన్నారండి. గతంలో మీ ఇద్దరి మధ్య ఫైనాన్స్గా ఏదైనా గొడవలు వచ్చి ఉండవచ్చు. దానివల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం విభేదాలు వచ్చి ఉండవచ్చు. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల మధ్య కూడా ధనపరంగా గొడవలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు వచ్చి ఉండవచ్చు. కానీ వారైతే వారి తప్పు తెలుసుకున్నారు. మీకు రావలసిన ధనాన్ని అయితే తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ వేరే దాని గురించి గొడవ జరిగినా సరే వారి తప్పైతే తెలుసుకున్నారు. నాదే తప్పని ఒప్పుకుంటున్నారు. మీతో కాంప్రమైజ్ అవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారు. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము. ఎవరైతే 4వ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అన్నీ తెలుసుకుందామండి. వారికైతే మీ గురించి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మీరు చాలా ప్రేమని అందిస్తున్నారు అని, వారికి మీరు చాలా చాలా ప్రేమను ఇచ్చే వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు. మీ జీవితంలో బంధాలకి చాలా విలువ ఇస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి నా జీవితంలో ఉంటే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని, అది మీరు లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. ఎవరైతే 4వ నెంబర్ కోరుకున్నారో ఆ పర్సన్ కోసం, అంటే లవ్ కోసం చూసిన వారికి మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది. మీరు చాలా అందంగా ఉంటారు అని, మీరు చాలా మంచివారు అని, చాలా కేర్గా చూసుకుంటారు అని, మీరు వారితో ఉంటే వారి జీవితం చాలా బాగుంటుంది అని, ఫ్యామిలీని కూడా బాగా నడపగలరు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే 4వ నెంబర్ ఎవరైతే అనుకున్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇద్దరు సంబంధాలు కూడా చాలా రోజుల నుంచి ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు వారికి అర్థం కావటం లేదు. ఏమిటి, ఒక్కొక్కసారి మీరు చాలా మంచిగా కనిపిస్తారు, ఒక్కొక్కసారి చాలా చెడ్డగా అనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వారికి అనిపిస్తూ ఉంటుంది వారి జీవితంలో అన్నీ మీరే అని. ఒక్కొక్కసారి అనుకుంటారు జీవితంలో ఉన్న దుఃఖాలన్నిటికీ కూడా కారణం మీరే అని. ఆ వ్యక్తి మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చాలా జ్ఞానవంతులు అని, మీరు ఏ పని చేసినా కూడా జనాలు చాలా మంచిగా అనుకుంటారు. మీకు స్నేహితులైపోతూ ఉంటారు, మీకు ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు, మీరు లోకప్రియులవుతారు. వారైతే మిమ్మల్ని అదే ఎనర్జీస్తో చూస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవటం వారి వల్ల కావటం లేదు. మిమ్మల్ని ఒక డిఫరెంట్ పర్సన్గా వారైతే భావిస్తున్నారు. మీరు ఏదైనా పని చేస్తున్నా లేదంటే ఎడ్యుకేషన్లో ఉన్నా చాలా చాలా సఫలతను సాధించే వ్యక్తులు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఒక మ్యాజిక్ లాగా వారికి మీరు కనిపిస్తున్నారు. వారు మిమ్మల్ని ఒక మ్యాజిక్ లానే చూస్తూ ఉన్నారు. మీరు చాలా బుద్ధిమంతులు అని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు అని వారికైతే తెలుసండి. మీరు ఎవరి కోసమైతే ఈ 4వ నెంబర్ కోరుకున్నారో వారు కూడా మీకు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీపై చాలా గౌరవం ఉంది, కానీ భయపడుతూ ఉంటారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని వదిలేయకూడదు, మీ నుండి దూరంగా వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా అనిపిస్తాయి, ఒక్కొక్కసారి నెగిటివ్గా అనిపిస్తూ ఉంటున్నాయి. ఒక్కొక్కసారి వారే అనుకుంటున్నారు నాదే తప్పు, నేనే ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమోనని అనుకుంటున్నారు. వారి దృష్టిలో అయితే మీరు చాలా మంచివారు అని అయితే ఒక నిర్ధారణకి వచ్చేశారు.
ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.